హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం కావలసిన పదార్థాలన్నీ ఒకసారి చూడండి. నేను ఇక్కడ 1.5 కిలో మటన్తో కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా మటన్ ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు నూనె వేసుకోవాలండి. మీకు నూనె ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు. మటన్ కర్రీకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి వేగించుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించండి. ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత 4 లేదా 5 పచ్చిమిరపకాయలకు ఘాట్లు పెట్టి వేసుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజు టమాటా ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత బాగా కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత మీడియం ముక్కలుగా కట్ చేసుకున్న మటన్ శుభ్రంగా కడిగినవి నేను మటన్ మొత్తం వేసేస్తున్నాను. మటన్ వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ లోలో పెడితే మటన్ గట్టిగా రబ్బరులాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మటన్ వేసి బాగా కలిపిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. మటన్ ఇలా వేగుతున్న సమయంలో పక్కన ఒక మిక్సర్ జార్ తీసుకొని మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందామండి. ఒక మిక్సర్ జార్లో 15 లేదా 20 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, 1.5 టేబుల్ స్పూన్ గసగసాలండి, ముందుగా నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత 2 ఇంచుల చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 లేదా 5 లవంగాలు వేసి ఎర్రగా మెత్తని పేస్ట్గా రుబ్బుకొని ఎర్రగా వేగుతున్న మటన్లో వేసి కలుపుతూ ఉడికించుకోవాలండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మసాలా పేస్ట్ వేసాం కదా, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అదే మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు టమాటాలండి, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి
మెత్తని పేస్ట్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్లు మిక్స్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, అలా ఉంటుంది పేస్టు. మెత్తని పేస్టుగా ఏం అవసరం లేదు. మసాలా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తర్వాత ధనియా పౌడర్ అండి, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత కారం మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. తర్వాత ఉప్పు అండి, మీ రుచికి సరిపడా వేసుకోండి. మసాలా పొడులన్నీ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ 1.5 లీటర్ వరకు వాటర్ వేసానండి. మీ కర్రీ చిక్కదనాన్ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపి ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూతకున్న రబ్బర్ విజిల్ పెట్టి నేను ఇక్కడ ఒక 10 వరకు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత గాలంతా నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. మటన్ బాగా ఉడికిపోయింది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఇది ఆరిన తర్వాత చిక్కగా అవుతుందండి. ఫస్ట్లో పలుచగా అనిపించిన. నేను ఇక్కడ రాగి ముద్దతో సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.